ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మరి ఈ రోజున మనకి ఎదరొక క్రైన్ ఉంది. క్రైన్కి గ్యాప్ మన కారుకి మనకి మిత్రులారా ఒక 4 అడుగులు కూడా లేదు, 3 అడుగులే ఉంటుంది. ఈ 3 అడుగుల్లో వెనక మళ్ళీ ఇంకొక వెహికల్ ఉంది. ఇలాంటప్పుడు మీ బండి చక్కగా ఈ టిక్స్ మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు నీ పాపకి మీకు నేను నేర్పిస్తున్నాను. చూడండి ఎలా కట్ చేసుకోవాలి. మళ్ళీ పెద్ద హైవే మళ్ళీ హైవేలో బండి కూడా ఫుల్గా అటు వెళ్ళకుండా ఎమ్మటే ఉన్న ఆ క్రైన్ని తప్పించి మళ్ళీ ఎమ్మటే మన బండి ఎలా వెళ్తుందో మీరు చూసుకోవచ్చు. ఇది మీకు పర్ఫెక్ట్గా మీకు సిటీలో కానీ తక్కువ ప్లేస్లో మీకు ఉపయోగపడుతుంది. వెనక బండి ఉంటుంది, వెనక్కి వెళ్ళలేడు, వాడు వెళ్ళలేడు, కానీ ఎదురు మనకి స్పేస్ తక్కువ ఉంది. మనం ఎలా తీసుకోవాలనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. చక్కగా ఈరోజు దాన్ని నేను చూపిస్తున్నాను. ఫస్ట్గా తీసుకోమా, చూడు, మనం కొంచెం ముందు పంచాలి, బాగుంచుకుంటూ ఈ పక్కే చూస్తుంది. ఫుల్ కట్ చేయి, ఫుల్ మడత ఇంకా చూడు, ఇలాగే చూడండి మిత్రులారా. క్రైన్ తప్పుకుండగానే తప్పుకుంది ఎమ్మటే కట్ చేయండి, ఫుల్లో వచ్చి నొక్కిచ్చేయి. ఇలాగ అంటే ఆ వెళ్ళే బైక్ వాడికి కారోడికి నీ కారు అటు వెళ్ళకుండా చక్కగా ఎమ్మటే మన చైన్ ఎమ్మటే మనకి బండి కట్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా యూస్ అవుతుంది మిత్రులారా. మరి ఇలాంటి టిక్స్ అని కూడా నేను మెకానిజంకి సంబంధించింది మీకు నేను ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. మరి నా ఛానల్ కూడా మీరు చక్కగా ప్రతిదీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉచితంగా మీకు నేను నేర్పిస్తున్నాను. ప్రతి పాయింట్ కూడా మీకు కొత్తవి వస్తుంటే మరొకసారి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.